అక్కడ ఇక్కడ నువ్వు వెళ్ళమ్మా. పాచాలి పంచమతులుగా కుందరాదన యజ్ఞశ్రేణి కృష్ణ ఆభాగ ఆది కారణమున ఈ కాళ్ళని కొరకు చేయవదు. నీవు చీర కట్టి నేను సరే, చీర విడిచుడు సరే, ఇక ఎక్కడికి వెళ్ళదు లేవు. ఎవడు వాడు? నల్లవాడు, గొల్లవాడు. ఎవరు? ఆ చారుడా? పిరికి పొందిన హారి వచ్చునా లేక
ఏమి అహంకారం నేను ఎక్కడ కష్టంలో ఉన్నావా బాగా దేని గురించి బాగా నువ్వు నేను గురించి తిట్టుకుంటున్నా ఎవరు నువ్వు ఎవరు కూర్చున్నావా మా అమ్మ నాన్న కూర్చున్నారా మీ నాయనకి నువ్వు కూర్చుంటే ఇప్పుడు మన ఇంటి ఒక తెల్లవో ఎలా పట్టుకొస్తావు దాని కడుపులో తోడు పుట్టితే దాని సారి పుట్టిందా లేదా పుడుతుందా ఆ మారి మీ నాయనకి నిజంగా నువ్వు పుట్టింటే మీ నాయన కళ్ళు లేవు నీ కళ్ళు ఎవరు పుట్టినావు అంటే నువ్వు మేనమామ పుట్టినావు అంటే మీ అమ్మ కాదురా నేను మా తాత పోలికరా అంటే వినాయక పుట్టుకుని మీ తాత కూడా రెడీ చేసింది అంటే ఏమంటారు వంశంలో మా వదిన 3 కేస్తా ఉన్నారు తెచ్చేది ఏమన్నా ఇప్పుడు మేము దగ్గరికి పోయేస్తా మాట్లాడా ఎవరు వచ్చి చెప్పు పరుగుతూ వచ్చేస్తా ఆమె దగ్గర మాట్లాడేసాను చెప్పరా అమ్మతో వీడికి రాకుండా కూడా ఈడ్చుకొని పోతుందని అమ్మగారితో మాట చెప్పు అమ్మగారు సంతోషిస్తున్నారు ఎప్పుడో మా నాన్నగారు చూపించారా అంటే మీరు ఏంటి తీసే పని లేదు ఏంటో ఎట్లున్నాయా ఒళ్ళంతా కూడా ఎట్లున్నాయి అనుదినం నువ్వే కదా నాకు మసాజ్ చేసి నిక్షేపం చేసి వారానికి ఒక దినం వస్తాను ఏమన్నా పుట్టి కొనకంటే నువ్వు మా అమ్మ మూగుడా మా ఆయన లీవ్లో ఉన్నాడా నువ్వు బిడ్డతో సమానం నాకు నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు ఎవరికా నాయనకు బిడ్డలు నన్ను ఎదవని నేను ఎప్పుడైనా నేను సేవకుడు నీ కూడు కట్టుకొని నీ గుడ్డు తిని నీకు నేను నీ అమ్మ నేను నేను అన్ను నా మనసు తెలుసుకున్నవాడు నువ్వు బాగా పుట్టినావు కష్టపడినాకనే పుట్టిండేది నువ్వు అందుకున్న పైన అభిప్రాయం మేము అడిగిపోయావు పుట్టినప్పుడు నీకు పసికిళ్ళు వచ్చేసింది పుట్టినప్పుడు పసికిళ్ళు వచ్చేసింది వయసుతో పడేది పనితో కదా పడినా మీ అమ్మ మేమిద్దరే పోతుంది ఎక్కడికి ముందుకు వస్తున్నాము ఏం ముందురా ఏవో తాగేదానికి ఆ బుద్ధ అలవాటు అయింది కదా నీకు ఇప్పుడు ఇట్లే కామకు వచ్చింది గవర్నమెంట్ పక్క వచ్చింది 3 దినాలు ఒక్క పొద్దు పడాడు మీ అమ్మ మనసులతో మగోళ్ళతో మాట్లాడుకుంటాను పెట్టారు నా మనసుల్లా నేనేం చేసేది గట్టిగా పట్టుకున్నప్పుడు మీ అమ్మ పక్కన కూర్చుంటుంది నిన్ను భయపడి నువ్వు భయపడతావని అప్పుడు రెడీగా నన్ను సరే అప్పుడు తోలు తీసి నీ నోట్లో పెట్టినా నేను అరటి పండు తీసి తోలు తీసి దాంట్లో పెట్టి ఏముందిరా
పాచకామలు వచ్చిన చూడు అందుకే ముఖం విధంగా రాజును గౌరవించుకుంటాడు నీ బాధ నీది పోసినా తగ్గలేదు బాణాలు పోయి ఇప్పుడు కూడా అదే శ్రీ శ్రీ మహారాజా శ్రీ గౌరవనీయులు
పూజనీయులు పెద్దలు స్వర్గస్థులైనటువంటి సంగతి మల్లయ్యనాయుడు గారి యొక్క ఆత్మశాంతి వరకు మామూలు మరవలేక వేలవారపుల వస్తువులైనటువంటి మల్లపు గారు చంద్ర గారు కూడా ఈ సభలో స్వర్గస్థులైనటువంటి మల్లయ్యనాయుడు గారి ఆత్మశాంతి కొరకు ఈ నిధి సభలో మా శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి కళాకారులందరినీ అభినందిస్తూ 116 కానుకలుగా సమర్పించారని, అదేవిధంగా మల్లయ్యనాయుడు గారి యొక్క ఆత్మశాంతి కొరకు నడిపల్లి వస్తువులైనటువంటి ఇది నాగమల్లయ్య అదేవిధంగా రాజమ్మ గారు కూడా ఈ నిధి సభలో స్వర్గస్థులైనటువంటి వారి ఆత్మశాంతి కొరకు 116 కానుకలు సమర్పించారు. అదేవిధంగా మల్లయ్యనాయుడు గారి యొక్క భావమతి అయినటువంటి బండగాడపల్లి వాస్తవమైనటువంటి భీముడు గారండి, వారు కూడా స్వర్గస్థులైనటువంటి మల్లయ్యనాయుడు గారి ఆత్మశాంతి కొరకు 100 రూపాయల కానుకలు సమర్పించారు. అదేవిధంగా మల్లయ్యనాయుడు గారి యొక్క కోడినటువంటి శివ మల్లికార్జున గారు, కోడలు సుకన్య గారు, మనవరాలు పండు గారు కూడా స్వర్గస్థులైనటువంటి మన మల్లయ్యనాయుడు గారి ఆత్మశాంతి కొరకు 100 రూపాయల కానుకలు సమర్పించారు. అదేవిధంగా మల్లయ్యనాయుడు గారి యొక్క ఆత్మశాంతి కోరుతూ ఆరిపి తిన్న వస్తువులైనటువంటి ఆరిపండ తిన్న వస్తువులైనటువంటి అల్లుడైనటువంటి చిల్లపోతు వెంకటరమణ గారు, కూతురు నాగేశ్వరి గారు, మనవరాలైనటువంటి భాను ప్రకాష్ గారు, నరసింహుడు గారు, వీరు కూడా 216 కానుకలు సమర్పించారండి. అదేవిధంగా మల్లయ్యనాయుడు గారి యొక్క ఆత్మశాంతి కొరకు పేరువారిపల్లి వస్తువులైనటువంటి వారి యొక్క భావమైనటువంటి వేముల మల్లయ్య గారు, చెల్లెనటువంటి చిన్నక్క గారు, అల్లెలైనటువంటి వీరకార్జున గారు, రామయ్య గారు, కూతురైనటువంటి సిద్ధమ్మ గారు, మలక్క గారు, మనవరాలైనటువంటి నందు గారు, లోకేష్ గారు, దినేష్ గారు, సోమశేఖర్ గారు, వీరందరూ కూడా 116 కానుకలు సమర్పించారండి. వారికి వారి కుటుంబానికి కూడా ఆ సర్వేశ్వరుడు ద్రౌపది మధ్య ఎలవేళ సిరి సంపద ఆయుర ఆరోగ్య వాక్యం ఇచ్చారని కోరుకుంటూ మహాభారతమునందు ప్రప్రథమముగా ఆదిని ఎరగనటువంటి వాడు భీష్ముడు. భీష్ముని యొక్క తల్లి గంగాదేవి, గంగాదేవి యొక్క భర్త సముద్రుడు, ఆ సముద్రంలో ఉన్నటువంటి వాడు మైనాకుడు. ముఖార్పల్లి శంకర్ గారు కూడా ఈ సభలో స్వర్గస్థులైనటువంటి సాగసినటువంటి మన ముఖార్పల్లి పెద్దలు గౌరవనీయులు పూజ చేయడం తండ్రితో సమానమైనటువంటి వారు కూడా ఈ సభలో స్వర్గస్థులైనటువంటి మల్లయ్యనాయుడు గారి యొక్క ఆత్మశాంతి కోరుతూ 100 రూపాయల కానుకలు సమర్పించాలని వారి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు సమర్పించాలని కోరుకుంటూ మహాభారతం నందు ప్రప్రథమంగా ఆదిని ఎరగనటువంటి వాడు భీష్ముడు. భీష్ముని యొక్క తల్లి గంగాదేవి, గంగాదేవి యొక్క భర్త సముద్రుడు, ఆ సముద్రంలో ఉన్నటువంటి వాడు మైనార్కుడు. మైనార్కుడి యొక్క అక్క పార్వతీదేవి, పార్వతీదేవి యొక్క భర్త పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నమ్మినది లంకాధినేత రావణ బ్రహ్మ దశకంఠుడు. ఆ రావణుని తెలిసినది సీతాదేవి. సీతాదేవి యొక్క తల్లి ఈ భూభారము మోసినటువంటి భూదేవి. భూదేవి యొక్క చవితి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీమన్నారాయణమూర్తి. ఇటువంటి కార్యక్రమం జరిపించే వారికి, మా కథలు విన్న వారికి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి భూదేవి ఎలవేళ సిరి సంపద ఆయుర ఆరోగ్య వాక్యం నుంచి ఎలవేళ ప్రదర్శించాలని కోరుకుంటూ మన కలియుగ దైవం అనేటువంటి ఆ వెంకటేశ్వరుని వస్తువులు ఈ నిండు సభలో మనం అందరం ప్రార్థిస్తామని మీ అందరి కోసం మన మల్లయ్యనాయుడు గారి ఆత్మశాంతి కొరకు ఒక మంచి భక్తి పాటలు వినిపిస్తున్నామండి. మలై వాంగాన్ని మనవలేక బాగుంది పేరువాళ్ళపల్లి కమలయ్య నాయుడు దీ పండుగల కన్నా చదువుకున్నాగా మా మామగారైన దుర్సమ్మ గారికి
కుక్క ఆ, దేవుని నాకు వాడి ఓటోని చెక్క.